ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సమర శంఖం పూరించింది. ఎట్టికేలకు 195 మంది లోక్సభ అభ్యర్థుల పేరుతో ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేస్తుంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ లిస్ట్ ను రిలీజ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి లోక్సభకు పోటీ చేస్తారని వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి కూడా ప్రభుత్వం ఏర్పాటవుతుందని తావ్డే విశ్వాసం వ్యక్తం చేశారు. తొలి జాబితాలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఆరోగ్య శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయ, స్మృతి ఇరానీ సహా 34 మంది కేంద్ర మంత్రుల పేర్లు ఉన్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇక 2 మాజీ కేంద్ర మంత్రులను కూడా ఈ లిస్టులోనే కల్పించే అవకాశం ఉంది. ఇక కేరళలోని త్రిశూల్ లోక్సభ స్థానం నుంచి సినీ నటుడు సురేష్ గోపి పోటీ చేయనున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ జాబితాను విడుదల చేశారు. తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. లోక్సభ టికెట్ దక్కించుకున్న 9 మంది అభ్యర్థుల జాబితాలో బండి సంజయ్ కుమార్, కరీంనగర్, ధర్మపురి అరవింద్, నిజామాబాద్ బీబీ పాటిల్, ఇక జహీరాబాద్, మల్కాజ్గిరి ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి సికింద్రాబాద్, డాక్టర్ మాధవి లత హైదరాబాద్, ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల, పి భరత్ నాగర్ కర్నూలు, బూరా నర్సయ్య గౌడ్ భువనగిరికి ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే మహబూబ్ నగర్ స్థానాన్ని బీజేపీ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ఇక 9 మంది చెప్పండి. ఇక మనం చూసుకుంటే బీజేపీ తన ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసినట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? నిన్న నిజంగా అనుకున్న దానికంటే కూడా శరవేగంగా బీజేపీ పావులు కదుపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యర్థుల కన్నా మేము ఒక స్టెప్ ముందు ఉంటాము అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పే విధంగా బీజేపీ అయితే తన లిస్ట్ ను ప్రకటించింది. ముందుగా అయితే అందరికీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము 120 నుంచి 130 వరకు ఇస్తారేమో, ఆ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారు అని అయితే ముందు అనుకోవడం జరిగింది. కానీ అనూహ్యంగా 195 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే అందరం అనుకున్నటువంటి విషయమే, ఈ పేర్లు అయితే మస్తుగా ఉంటాయి అనుకుంది. ఒక బీబీ పాటిల్ కి సంబంధించి ఆయన జాయిన్ అయిన వెంటనే ఆయన పేరుని లిస్ట్ లో పెట్టారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యారు. అయినప్పటికీ కూడా ఆయన పేరుని లిస్ట్ లో ఉంచడం జరిగింది. ఇక సికింద్రాబాద్ కిషన్ రెడ్డి అయితే మొదటి నుంచి అనుకున్న పేరు, అక్కడ ఆయనకు వేరే ఆప్షన్ కూడా ఎవరు బరిలో కూడా లేరు. అదేవిధంగా సంజయ్, ఇలాగే ధర్మపురి అరవింద్, ఈ 3 పేర్లు అయితే సిట్టింగ్ ఎంపీలు ఖచ్చితంగా వీళ్ళకే ఇస్తారు అనేటువంటి మాట మొదటి నుంచి నడుస్తుంది. అండ్ చేవేళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల టైంలోనే పెద్ద హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, మీరు వర్క్ చేసేసుకోండి అని చెప్పేసి. అప్పటి నుంచి ఆయన చేవేళ్లకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులతో టచ్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో మీటింగ్లు జరుగుతున్నాయి. ఆయనకే సీట్ అనేది మొదటి నుంచి కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆయన వర్క్ చేసుకుంటున్నారు. భువనగిరి బూర నర్సయ్య గౌడ్ కూడా ఇక్కడ గట్టి కాంపిటీషన్ ఎవరు లేదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు భువనగిరి సీటే కావాలి, ఈవెన్ అసెంబ్లీకి పోటీ చేయమన్నప్పుడు కూడా నాకు ఖచ్చితంగా ఎంపీ సీట్ కావాలి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. సో ఆ కారణంగా బూర నర్సయ్య గౌడ్ కూడా కాంపిటీషన్ లేదు, ఆయనకు వస్తుంది అనుకుంది. ఈ నాగర్ కర్నూలు రాములు జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణమే తన కొడుకు భరత్, పొదగంటూ భరత్ కి సీట్ ఇవ్వాలి అని చెప్పేసి అడగడమే. కాబట్టి రాములు జాయిన్ అయినప్పుడే భరత్ స్థానం కూడా మనకు నాగర్ కర్నూలు మచ్చుగా ఉంటుంది అనుకున్నాం. అండ్ మల్కాజ్గిరిలో అందరూ అంటే ఏంటంటే ఈటెల రాజేందర్ బ్రేక్ఫాస్ట్ పిలిచి మరి కార్యకర్తలతో ఇంకా మనకే వచ్చింది సీటు, మనం ఇంకా వర్క్ చేసుకున్నాం అని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్ గా చెప్పినప్పుడే ఎస్ మా హైకమాండ్ నుంచి ఆయన గ్రీన్ సిగ్నల్ అందిందని చెప్పుకోవచ్చు. 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకు మరొక అవకాశం ఇవ్వడం, అక్కడ చాలా మంది పోటీ పడ్డారు. అండ్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఒక కీలక నేత కూడా నాకు అక్కడ సీట్ ఇస్తే నేను వస్తాను పార్టీలోకి అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ పార్టీకి అవసరం అనుకున్నారు. ఆయన అయితే అక్కడ బెటర్ అనేటువంటి ఒపీనియన్ తోనే చాలా ఈక్వేషన్స్ తర్వాత ఆయనకు మల్కాజ్గిరి సీట్ ఇవ్వడం జరిగింది. ఇంకా జహీరాబాద్ కి సంబంధించి బీబీ పాటిల్ ఆయన జాయిన్ అవ్వడమే ఆయనకు సీట్ కావాలి అని చెప్పేసి జాయిన్ అయ్యారు. కాబట్టి
ఆ స్థానము బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ కి దక్కింది. ఆయన పార్టీలో జాయిన్ అవ్వడంతోనే ఆ సీట్ కన్ఫర్మేషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా హైదరాబాద్ మాధవీలత విషయానికి వస్తే కొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రెండ్ అయిపోయింది. ఆమె ట్రెడిషన్ కి సంబంధించి కానీ ఆమె అంటే విరంచి హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కూడా ఆమె హిందుత్వ భావజాలము కానీ ఆమె వేషధారణ కానీ ముఖ్యంగా ఆమె మాట్లాడే తీరు చాలా మందికి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తుల్లో తను కూడా ఒకరు. అయితే ఈమె ఇంకా పార్టీలో జాయిన్ కాలేదు, జాయిన్ కాక ముందే టికెట్ ఇచ్చారు. కాకపోతే నేను బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తినే, నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు మీరు టికెట్ ఇస్తే నేను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మహిళ అయితే బాగుంటది ఓవైసీ మీద పోటీ చేయడానికి. అండ్ అక్కడ గట్టి హిందుత్వము అనేటువంటి వాయిస్ అంటే అక్కడ గెలవడము కుదరకపోవచ్చు, కానీ బీజేపీ అనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ కాస్త ఎక్కువ పెంచుకోగలిగినా కూడా అది విజయమే కాబట్టి ఆ దిశగా అయితే అడుగులు వేస్తుంది. సో అండ్ మహబూబ్ నగర్ విషయము డీకే అన్నది ఫైనల్ అయింది. డీకే అన్న కన్నా జితేందర్ రెడ్డి అనుకున్నాం, కానీ జితేందర్ రెడ్డి మొన్న పెట్టినటువంటి ట్వీట్ చూస్తే అర్థమైపోయింది ఏంటంటే నాకు టికెట్ కావాలని చెప్పేసి ఆయన కూడా గట్టిగా పట్టుపడుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే ఇద్దరు నేతల్లో ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ప్రస్తుతం అయితే దాన్ని హోల్డ్ లో పెట్టారు. అండ్ డీకే అన్నకి ఇచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి, కానీ జితేందర్ రెడ్డిని మరి ఒప్పించాలి కాబట్టి ఇంకొంచెం టైం తీసుకుందాం అని చెప్పేసి ఏమైనా హైకమాండ్ ఆలోచించు, లేకుంటే ఆయనకి ఇంకేమైనా ఆల్టర్నేట్ ఇద్దాము అనేటువంటి ఆలోచనలు కూడా ఉండొచ్చు. సో ఆ విషయానికి పక్కన పెడితే ఇంకా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ పక్క పార్టీ నుంచి ముఖ్యంగా ఎక్కువగా బీఆర్ఎస్ మీద డిపెండ్ అయినట్టుగా తెలుస్తుంది. మెదక్, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబాద్ ఇవి కదా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ సిట్టింగ్ సోయం బాబురావు మొదటి జాబితాలో లేదు, ఆయనకు కూడా ఇవ్వకపోవచ్చు అనిపిస్తుంది. ఆయన పేరులో రమేష్ పేరు వినిపిస్తుంది, ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది. చూడాలి మరి ఎవరికి ఇస్తారు ఏంటి. లేదు మళ్ళీ అనూహ్యంగా సోయం బాబురావు పేరు తెర మీదకి వచ్చినప్పుడు ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఈతో పాటు ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం ఈ స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మాతో టచ్ లో ఉన్నారు, వారు వస్తారని చెప్తున్నారు. సో ఇప్పుడు కండవ కప్పుకోవడమే ఆలస్యం, టికెట్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఈ మెదక్ సీట్ విషయానికి వస్తే రఘునందన్ రావు ప్రస్తుతానికి పోటీలో ఉన్నారు కాబట్టి ఆయనకే పార్టీ ఓకే చెప్పేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాకపోతే మొన్న చాలా దారుణంగా ఓటింగ్ పర్సంటేజ్ తేడాతో ఓడిపోయాడు కాబట్టి ఫస్ట్ లిస్ట్ లో ఉండడం కన్నా కొంచెం వెయిట్ చేద్దాం అనేటువంటి ధోరణిలో, లేదా ఇంకెవరైనా బెటర్ గా వస్తారని ఆలోచన హైకమాండ్ ఏమైనా చేస్తుందో తెలియదు, కానీ మెదక్ సీట్ ఒకటైతే మనకు పెండింగ్ లో కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఎలా చూసుకున్నా కూడా ఈ సీట్లకు సంబంధించి మెజార్టీ సీట్లు అయితే ఇప్పుడు బీజేపీ ప్రకటించేసింది. ఇప్పుడు ఏవైతే 10 స్థానాలు కీలకమైనటువంటి స్థానాలు మనం గెలవాలి అనుకుంటుందో వాటికి సంబంధించి ఆల్రెడీ 9 స్థానాలు, దాంట్లో ఒక హైదరాబాద్ మనం పక్కన పెట్టేస్తే మిగతా 2 స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళు గట్టి వాళ్ళు వస్తారు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఖమ్మంలో అయితే చాలా కీలకమైనటువంటి ఇద్దరు నేతలు బీఆర్ఎస్ ని ప్రభావితం చేయగలి కేటీఆర్ కోటర్లో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులు బీజేపీతో టచ్ లో ఉన్నారని తెలుస్తుంది. అండ్ ఇదే సీన్ సేమ్ నల్గొండలో కూడా రిపోర్ట్ అవుతుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ ని చీల్ చేసి బీఆర్ఎస్ నుంచి సాధ్యమైనటువంటి ఎక్కువ మంది నాయకులు లాక్కోవడానికి ఇదే సరైన సమయం అన్నట్టుగా బీజేపీ ఆలోచిస్తుందని కూడా మనం అనుకోవచ్చు. ఇది బీజేపీకి సంబంధించి ఓవరాల్ స్టాండ్. శిరీష. రైట్, థ్యాంక్ యూ స్వప్న.